నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ నరేష్. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం వహిస్తూ ఉంది తెలంగాణలో. సో అప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బయటికి రాకుండా ఫామ్ హౌస్లో ఉండడం జరుగుతూ ఉంది. సో ఏదైతే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో నీటికి సంబంధించి కావచ్చు, అంటే తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నియామకాలు, నిధులు అనే కాన్సెప్ట్ మీద తెలంగాణ ఏర్పడడం జరిగింది. సో ప్రజలకు నీళ్ళు అందటం లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కేసీఆర్ ఈ నెల 19న ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి, మాజీ మంత్రులతోటి సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఒకసారి చూద్దాం ఏ ఏ విషయాల మీద సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణపై భారత రాష్ట్ర సమితి ప్రజా పోరాటానికి సన్నద్ధమవుతోంది. గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతున్న అడ్డుకోలేని విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర విఫలమైంది. మరోపక్క రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలకు భాజపా గండి కొడుతుంది అని భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశం లోతుగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నాడు. రాష్ట్ర జల హక్కుల సాధన ఉద్యమం నిర్మాణంపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్లో రాష్ట్ర జల హక్కుల సాధన ఉద్యమం నిర్మాణంపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షన ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఎల్పి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో చర్చించనున్న అంశాలపై కేసీఆర్ కార్యాలయంలో ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కృష్ణా, గోదావరి జలాల విషయంలో 10 ఏళ్ల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 45 ఇస్తే చాలని కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించడం ఏంటనేది రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి 8 మంది భాజపా ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడలేదు. రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి కానీ, కావేరీ తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడిని సహకరిస్తున్న భాజపా విధానాన్ని కానీ ఎదుర్కోవాలి అంటే తెలంగాణ సమాజానికి మరొక ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈ పార్టీకి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు రైతాంగ ప్రయోజనాలు కాపాడే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం వల్ల ఆ ప్రాంత వాసులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత రాష్ట్ర సమితి రాజీ పడబోదు. ఇలాంటి సమయంలో తెలంగాణ నది జలాల హక్కు పరిరక్షణ, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు ఒక ఉద్యమ స్వరూపాన్ని, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను సంయుక్త సమావేశంలో చర్చిస్తాం. ప్రజా ఉద్యమ నిర్మాణం, అనుసరించవలసిన కార్యాచరణపై కీలక నిర్ణయాలుంటాయి అని కేసీఆర్ పేర్కొనడం అయితే జరిగింది. ఏదైతే మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఇప్పుడు తెలంగాణ రైతాంగానికి సంబంధించి నీళ్లు అందట్లేదు. సో ఏం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది అంటే తెలంగాణలో ఉన్న రైతుల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి కూడా కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి మళ్ళీ నీళ్ళ కోసం మరొక ఉద్యమం వస్తుంది అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు హెచ్చరించడం అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని తెలంగాణ రైతాంగానికి నీరు అందించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే యాసంగి పంటకు
సరైన నీళ్లు కావాలి. ఎందుకంటే యాసంగి పంట దగ్గర ఏదైతే ఎండాకాలం దగ్గరలోకి వస్తుంది కాబట్టి నీళ్లు సరిపోయే అవకాశం ఉండదు ప్రజలకు. కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆదుకోవాలి. నీళ్ల విషయంలో కూడా వాళ్ళను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మనం పోరాటం చేద్దామని చెప్పేసి కేసీఆర్ గారు వాళ్ళ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులు వాళ్ళకైతే దిశానిర్దేశం చేయడానికి ఈ నెల 19న వాళ్ళ కార్యవర్గ సమావేశం అయితే చేపట్టబోతా ఉన్నారు. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.